1976లో లట్స్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో దయ్యం ఉందని అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి పరిగెత్తుతారు. అక్కడ చర్చ్ వాళ్ళు ఇంట్లో దయ్యాలు ఉన్నాయో లేదో చూడడానికి ఎడ్ లొరేన్ ని పిలుస్తారు. లట్స్ ఫ్యామిలీ ఇంట్లోకి దిగక ముందు రానీ అనే అతను తన ఫ్యామిలీ మొత్తాన్ని ఈ ఇంట్లో చంపేశాడు. కోర్టులో రానీ నాకు ఏదో నా ఫ్యామిలీని చంపమని చెప్పింది, అందుకే అలా చేశాను అంటాడు. రానీ కోపంతో తన ఫ్యామిలీని చంపాడా లేదా ఇంకొక రీజన్ ఉందా అని లొరేన్ చెక్ చేస్తుంది. లొరేన్ కి రానీతో ఏదో తన ఫ్యామిలీని చంపమని చెప్తున్నట్టు విజన్ వస్తుంది. విజన్ లో నన్ కనపడుతుంది. లొరేన్ గట్టిగా అరుస్తూ విజన్ నుంచి బయటికి వస్తుంది. ఎడ్ లొరేన్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. లొరేన్ కి దివ్య దృష్టి ఉంది. వాళ్ళు ఇప్పటిదాకా ఇలాంటి కేసెస్ చాలా సాల్వ్ చేశారు. వాటిల్లో ఒక కేసుని తలుచుకుంటే ఎడ్ లొరేన్ కి ఇంకా భయం వేస్తుంది. లో జానెట్, మార్గరెట్, జానీ, బిల్లీ వాళ్ళ అమ్మ పెగ్గీ హస్బెండ్ వాళ్ళని వదిలేసి వెళ్లిపోయాడు. పెగ్గీ ఒక్కటే పిల్లల్ని చూసుకుంటుంది. బిల్లీ ఎప్పుడు ఇంట్లో ఒక చిన్న టెంట్ లో ఆడుకుంటూ ఉంటాడు. మార్గరెట్ జెనెట్ ది ఒక రూమ్. నైట్ జెనెట్ తన రూమ్ లో నిద్రపోతూ ఉంటుంది. మధ్యలో మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే తను హాల్లో ఉంటుంది. మార్గరెట్ కి డోర్ గట్టిగా కొట్టినట్టు సౌండ్ వస్తుంది. డోర్ తీస్తుంది. జెనెట్ వస్తుంది. మార్గరెట్ జెనెట్ ని డోర్ ఎందుకు గట్టిగా కొట్టావు అంటుంది. జెనెట్ నేను కొట్టలేదు అంటుంది. ఇద్దరూ వెళ్లి పడుకుంటారు. నెక్స్ట్ రోజు జెనెట్ కి పీడకల వస్తుంది. తనలో తనే మమ్మల్ని వదిలేసాయి, బిల్లీతో ఆడుకోవద్దు అంటుంది. మార్గరెట్ లెగుస్తుంది. మార్గరెట్ వెనక ఎవరో ఇది నా ఇల్లు, మీరు వెళ్ళిపోండి అన్నట్టు వినిపిస్తుంది. మార్గరెట్ వెంటనే లైట్ వేసి చూస్తుంది. ఎవ్వరూ ఉండరు. జెనెట్ నిద్రపోతుంది. మార్గరెట్ కి భయం వేసి ఆ రోజు లైట్ వేసుకొని పడుకుంటుంది. బిల్లీకి దాహం వేసి వాటర్ తాగడానికి కిచెన్ కి వెళ్తాడు. తన టెంట్ లో నుంచి ఎవరో గట్టిగా అరిచినట్టు అనిపిస్తుంది. బిల్లీ వెళ్లి పెగ్గీని లేపుతాడు. పెగ్గీ టెంట్ లో చూస్తుంది. టెంట్ లో ఎవ్వరూ లేరు. బిల్లీతో నీకు కళ వచ్చి ఉంటుంది, రూమ్ కి వెళ్లి పడుకో అంటుంది. హాల్లో చైర్ లో ఎవరో కూర్చొని ఉంటారు. పెగ్గీ వెళ్లి చూస్తుంది. చైర్ లో ఉంది జెనెట్. చైర్ లో ఊగుతూ నిద్రపోతుంది. తనకి ఎలా తను చైర్ దగ్గరికి వచ్చిందో అర్థం కాదు. నిద్రలో నడుస్తున్నాను అనుకుంటుంది. నెక్స్ట్ రోజు జెనెట్ కి ఒంట్లో బాలేదని ఇంట్లో ఉంటుంది. టీవీ చూస్తుంటే ఛానల్స్ ఆటోమేటిక్ గా మారుతాయి. రిమోట్ తన పక్కనే ఉంటుంది. మళ్ళీ చూస్తే అక్కడ రిమోట్ ఉండదు. మూలలో ఉన్న చైర్ లో ఉంటుంది. తన వెనుక నుంచి ఒక ముసలతను ఇది నా ఇల్లు అని అరుస్తాడు. తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. జెనెట్ కి భయం వేస్తుంది. ఎడ్ కి కలలో నన్ వచ్చింది అని నన్ బొమ్మ గీస్తూ ఉంటాడు. ఆ నన్ లొరేన్ కి లట్స్ ఫ్యామిలీ ఇంట్లో విజన్ లో కనపడిన నన్. లొరేన్ ఎడ్ తో ఇంకా ఆపేద్దాం, కొత్త కేసెస్ ఏమీ తీసుకోవద్దు అంటుంది. నెక్స్ట్ రోజు లొరేన్ కి విజన్ లో నన్ కనిపిస్తుంది. నీకు ఏం కావాలి అని అడుగుతుంది. నన్ ఎడ్ చనిపోవడం చూపిస్తుంది. లొరేన్ బైబుల్లో ఏదో పిచ్చిగా రాస్తుంది. నైట్ జెనెట్ మళ్ళీ నిద్రలో నడవకుండా చేతుల్ని మంచానికి కట్టుకొని పడుకుంటుంది. నైట్ మంచం నుంచి కింద పడిపోయి ఉంటుంది. ఎవరో తలుపు గట్టిగా కొడతారు. మార్గరెట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నిద్రపోతుంది. జెనెట్ వెళ్లి డోర్ తీసి చూస్తుంది. హాల్లో చైర్ ఊగుతూ ఉంటుంది. పరిగెత్తి రూమ్ కి వెళ్లి డోర్ వేసి మంచం మీద పడుకుంటుంది. తన దుప్పటి ఎవరో లాగేస్తారు. తనని ఎవరో కొరుకుతారు. జెనెట్ గట్టిగా అరుస్తుంది. మార్గరెట్ లెగుస్తుంది. వాళ్ళ మంచాలు భూకంపం వచ్చినలాగా ఊగుతాయి. మార్గరెట్ జెనెట్ పెగ్గీని లేపి మా రూమ్ లో ఎవరో ఉన్నారు అంటారు. పెగ్గీ రూమ్ కి వెళ్తుంది. అక్కడ డెస్క్ జరుగుతుంది. అందరూ భయంతో ఎదురింటికి పరిగెడతారు. పోలీస్ ని పిలుస్తారు. పోలీస్ ఇల్లు మొత్తం చూస్తారు. ఎక్కడ నుంచో శబ్దాలు వస్తాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ తీసుకొని కుర్చీ ఎక్కి గోడలో వింటారు. గోడలో నుంచి శబ్దాలు వస్తాయి. ఎలుకేమో అనుకుంటారు. ఎవరూ జరపకుండానే కుర్చీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. పోలీస్ ఈ ప్రాబ్లం మేము సాల్వ్ చెయ్యలేము అంటారు. న్యూస్ ఛానల్ వాళ్ళు, చర్చ్ వాళ్ళు పెగ్గీ ఇంటికి వచ్చి అందరినీ ఇంటర్వ్యూ చేస్తారు. జానెట్ ఇంట్లో ఎవరో ఉన్నారు, నాతో రోజు మాట్లాడుతున్నారు, అప్పటి నుంచి ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి అంటుంది. చర్చ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మాతో మాట్లాడండి అంటారు.
జెనెట్ మేల్ వాయిస్ తో నా పేరు బిల్, నాకు 72 years. ఈ ఇంట్లోనే హాల్లో మూల ఉన్న చైర్ లో చనిపోయాను. ఇది నా ఇల్లు, మీరందరూ వెళ్ళిపోండి అంటుంది. ఇల్లు గురించి జెనెట్ గురించి పేపర్ లో వేస్తారు. పెగ్గి తన ఫ్యామిలీ ఎదురింట్లో తన ఫ్రెండ్ తో ఉంటారు. జెనెట్ లో ఉన్న బిల్ పెగ్గి ఫ్యామిలీని చంపాలని చూస్తాడు. పెగ్గి చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. చర్చ్ ఫాదర్ పెగ్గి ఫ్యామిలీ గురించి ఎడ్ లొరేన్ కి చెప్తారు. లొరేన్ ఎడ్ తో నాకు నువ్వు చనిపోయినట్టు విజన్ వచ్చింది, మనం ఇంకేమీ కేసెస్ తీసుకోవద్దు అంటుంది. ఎడ్ లొరేన్ తో ఏమైనా ప్రమాదంగా ఉంటే తిరిగి వచ్చేద్దాము అని కన్విన్స్ చేస్తాడు. ఇద్దరూ పెగ్గి ఇంటికి వెళ్తారు. జెనెట్ రూమ్ లో వస్తువులు అటు ఇటు జరుగుతూ ఉంటాయి. రూమ్ మొత్తం పెగ్గి క్రాస్ పెడుతుంది, అయినా లాభం లేదు. రూమ్ కి లాక్ వేస్తారు. జెనెట్ లో నుంచి బిల్ మాట్లాడుతున్నాడో లేదో చెక్ చేస్తారు. జెనెట్ అందరూ చూస్తుంటే బిల్ రాను అంటున్నాడు అంటుంది. అందరూ వెనక్కి తిరుగుతారు. జెనెట్ నోట్లో వాటర్ పెట్టుకుంటుంది. బిల్ జెనెట్ లో నుంచి మాట్లాడతాడు. లొరేన్ కి ఇంట్లో ఆత్మలు దెయ్యాలు ఉన్న ఫీలింగ్ రాదు. నైట్ జెనెట్ మంచానికి తన చేతులు కట్టేసుకొని పడుకుంటుంది. కళ్ళు తెరిచి చూస్తే క్లోజ్ చేసిన రూమ్ లో ఉంటుంది. క్రాస్ అన్ని రివర్స్ అవుతాయి. జెనెట్ అరుస్తుంది. పెగ్గి ఎడ్ లొరేన్ వస్తారు. బిల్ పెగ్గికి కనపడతాడు. బిల్ జెనెట్ ని చంపాలని చూస్తాడు. కీ తెరిచి డోర్ ఓపెన్ చేసి జెనెట్ ని కాపాడతారు. ఆ రోజు నైట్ బిల్ పెగ్గిని కొరుకుతాడు. చర్చ్ వాళ్ళు జెనెట్ కి దెయ్యం ఎక్కలేదు, జెనెట్ అంతా కావాలని చేస్తుంది అంటారు. ఎడ్ లొరేన్ కి జెనెట్ మీద నమ్మకం ఉంటుంది. జెనెట్ కిచెన్ లోకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. డోర్ క్లోజ్ అయిపోతుంది. డోర్ తెరుచుకున్నాక టేబుల్స్, చైర్స్ అన్ని వస్తువులు కింద పడి పగిలిపోయి ఉంటాయి. కెమెరాలో జెనెట్ టేబుల్స్ విసిరేయడం, వస్తువులు కింద పడేయడం రికార్డ్ అవుతుంది. జెనెట్ కి దెయ్యం ఎక్కలేదు, అంతా తనే చేసి దెయ్యం ఎక్కింది అని మోసం చేసింది అని ఎడ్ లొరేన్ కి తెలుస్తుంది. ఎడ్ లొరేన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. జెనెట్ పెగ్గీతో నేను ఎడ్ లొరేన్ ని ఇక్కడి నుంచి పంపేయకపోతే దెయ్యం మిమ్మల్ని చంపేస్తాను అనింది అంటుంది. ఎడ్ లొరేన్ ట్రైన్ లో జెనెట్ నుంచి బిల్ మాట్లాడిన రికార్డ్స్ వింటారు. జాగ్రత్తగా వింటే రికార్డ్స్ లో బిల్ నాకు హెల్ప్ చెయ్యండి, అది నన్ను వదిలిపెట్టట్లేదు అంటాడు. లొరేన్ కి విజన్ వస్తుంది. బిల్ చనిపోయాక వాళ్ళ ఫ్యామిలీని చూడడానికి ఇంటికి వస్తాడు. కానీ తన ఫ్యామిలీ ఇంట్లో ఉండరు. బిల్ వెళ్ళిపోదాము అనుకుంటాడు. కానీ ఒక డీమన్ బిల్ ని వెళ్ళనివ్వదు. బిల్ ని వాడుకొని జెనెట్ లోకి వెళ్ళాలని చూస్తుంది. లొరేన్ బిల్ ని డీమన్ ని ఎలా వెళ్ళగొట్టాలి అని అడుగుతుంది. బిల్ ఒక సామెతలా చెప్తాడు. డీమన్ వచ్చి బిల్ ని చెప్పనివ్వదు. డీమన్ విజన్ లో లొరేన్ కి కనిపించిన నన్. బిల్ చెప్పిన దాన్ని బట్టి లొరేన్ మనకి డీమన్ పేరు తెలిస్తే డీమన్ ని ఇంటి నుంచి బయటికి పంపొచ్చు అనుకుంటుంది. ఎడ్ లొరేన్ పెగ్గి ఇంటికి వెళ్తారు. జెనెట్ లో దెయ్యం మార్గరెట్ ని కొడుతుంది. పెగ్గి పిల్లలు ఇంటి బయటికి వెళ్తారు. డోర్స్ అన్ని లాక్ అవుతాయి. ఎడ్ వెనక డోర్ నుంచి ఇంట్లోకి వెళ్తాడు. ఎడ్ వెళ్ళంగానే డోర్ లాక్ అవుతుంది. లొరేన్ కి తనకి వచ్చిన విజన్ లో లాగా ఎడ్ చనిపోతాడేమో అని భయం వేస్తుంది. ఎదురింటి అతను డోర్ పగలగొట్టడానికి ట్రై చేస్తాడు. లొరేన్ డీమన్ పేరేంటో తెలుసుకుంటుంది. విజన్ లో డీమన్ లొరేన్ కి తన పేరు చెప్తుంది. తను బైబుల్లో రాస్తుంది. వెంటనే కార్ లో బైబుల్ తీసి చూస్తుంది. డీమన్ నన్ పేరు వాళ్ళ. లొరేన్ ఇంట్లోకి వెళ్తుంది. ఎడ్ జెనెట్ కోసం వెతుకుతూ ఉంటాడు. బిల్లీ పాటల రికార్డ్ నుంచి క్రూక్డ్ మ్యాన్ వచ్చి ఎడ్ ని అటాక్ చేస్తాడు. ఎడ్ తప్పించుకుంటాడు. జెనెట్ కిటికీ నుంచి కిందకి దూకాలని చూస్తుంది. ఎడ్ వెళ్లి కాపాడతాడు. ఎడ్ కూడా కింద పడేలా ఉంటాడు. లొరేన్ ఎడ్ కి హెల్ప్ చేద్దామని వెళ్తుంటే వాళ్ళక్ లొరేన్ ని ఆపుతుంది. లొరేన్ కి డీమన్ పేరు వాళ్ళక్ అని తెలుసు కాబట్టి డీమన్ వీక్ అవుతుంది. లొరేన్ వాళ్ళక్ ని నరకానికి పంపించేస్తుంది. లొరేన్ వెళ్లి ఎడ్ ని కాపాడుతుంది. అంబులెన్స్ ని పిలుస్తారు. ఇప్పుడు జెనెట్ కి బానే ఉంటుంది. జెనెట్ పెగ్గి ఎడ్ లొరేన్ కి మళ్ళీ వాళ్ళ కోసం వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తారు. ఎడ్ మ్యూజియం లో బిల్లీ పాటల రికార్డ్ పెడతాడు. మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఎడ్ లొరేన్ సాల్వ్ చేసిన ఇంకొక కేస్ పైన లింక్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.